మేము చేసిన ఈ ఒక్క తప్పు వల్ల మా ఊర్లో గవర్నమెంట్ స్కూలే లేకుండా మూతపడిపోయింది. మా ఊర్లో జరిగినట్టుగా ఇంకే ఊర్లోనూ జరగకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఒకప్పుడు 150-200 మంది స్ట్రెంత్ ఉండే ఈ స్కూల్లో చాలా మంది ఇదే స్కూల్ నుంచి చదివి గవర్నమెంట్ జాబ్ లో స్థిరపడ్డారు. అందులో నేను కూడా ఒకదాన్ని. 2024లో 3 పిల్లలే ఉన్నారు. స్ట్రెంత్ లేరనే కారణం చేత అప్పుడు టీచరు అందరితో సంతకాలు చేయించుకొని టెంపరవరీగా మీ ఊరి స్కూల్ ని మూసేస్తాము, మళ్ళీ తెరిపిస్తాను నేనే అని చెప్పి నమ్మించి అందరి దగ్గర సంతకాలు చేయించుకున్నారు. అప్పుడు మాకు తెలియలేదు ఇట్లాగా ఒకసారి మూసేస్తే మళ్ళీ తెరవడానికి వీలవ్వదని. ఆ తర్వాత నేను ఎంఈఓ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ త్రూ డిఈఓ గారితో కూడా మాట్లాడాము. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి క్లోజ్ అయిపోతే మళ్ళీ స్కూల్ తెరవడానికి అవ్వదు అని. ఇప్పుడు మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవ్వాలంటే కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్స్ ఉండాలట. కాబట్టి మీ ఊర్లో రన్ అవుతున్న స్కూలు ఒక్క పిల్లోడైనా ఉండనియండి, కానీ స్కూల్ మాత్రం మూసివేసే పరిస్థితి ఎట్టి పరిస్థితులను తెచ్చుకోవద్దండి. నాకు తెలిసినంత వరకు అన్ని ప్రయత్నాలు నేను చేసేసాను. ఇప్పుడు మా ఊర్లో స్కూల్కి వెళ్లే పిల్లలు 7 మంది ఉన్నారు. స్కూల్ రీఓపెన్ అయ్యే మార్గం మీకు ఏమైనా తెలుసుంటే చెప్పండి, అలా కూడా ట్రై చేద్దాం.